ఉపదేశసారము 7వ పద్యము. ఆజ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తాత్పరం. దీనిలో ఓంకార ధ్యానం చెప్తున్నాము. ఓంకార స్వరూప స్థితి. ఘటము ఉన్నది అన్నప్పుడు అది ఉనికి యొక్క అనుభవమే కదా. నేను ఉన్నాను అన్నప్పుడు ఆ ఘటం అది ఉన్నాను అని ఘటం చెప్పదు. ఘటం యొక్క ఉనికిని కన్ను మొదలైన ఇంద్రియాల మనస్సు కలిపి నిర్ధారిస్తాయి. కాబట్టి ఘటం యొక్క ఉనికి స్వయం ప్రకాశము కాదు. మనస్సు కూడా గతకాలిన సంస్కారాలను బట్టి ఆ రూపానికి ఘటమని పేరు పెట్టి వ్యవహరిస్తుంది తప్ప ఘట రూపము స్వతంత్రముగా నిర్ధారించబడినది కాదు. గతానుగతికో లోకః అన్నట్లుగా ఆ రూపాన్ని అందరూ ఘటమని వ్యవహరిస్తున్నారు కనుక నేను కూడా అందరితో పాటే వ్యవహరిస్తున్నాను. కాబట్టి ఘటం యొక్క ఘటత్వము కూడా పూర్వ సంస్కార సిద్ధమే కాని స్వయం సిద్ధము కాదు. అంటే చూడండి, ఒక వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువుని మీరు ఎలా గుర్తిస్తున్నారు అంటే ఈ కంటితో గుర్తిస్తున్నారు. కానీ ఈ కంటితో గుర్తిస్తూ దాని నామరూపాలు, దాని స్థితిగతులు అన్ని మనస్సులో ఆల్రెడీ ముద్రపడి ఉన్నాయి. ఈ వస్తువు ఇలా పనిచేస్తుంది, ఈ వస్తువు ఇలా చేస్తుంది. దాని పేరు మీరు పెట్టలేదు, ఎప్పుడో ఎవరో పెట్టి ఉన్నారు. ఆ పెట్టి ఉన్న పేరుని మీ మనస్సుతో మీరు రిసీవ్ చేసేసుకున్నారు. చేసేసుకుని మనస్సుతో రిసీవ్ చేసుకుని ఈ కంటితో చూసినప్పుడు మనస్సు ఇమీడియట్లీ ఆ జ్ఞప్తి తీసుకొచ్చేస్తుంది. అంటే ఘటం యొక్క గతకాలీన స్మృతులు అవి. అంటే ఆ వస్తువు యొక్క గతకాలీన స్మృతులు. ఉదాహరణకి పాము ఉందనుకోండి. పాము అనే స్మృతి బుద్ధి లోపల ఉండిపోయింది. చిన్నప్పుడు ఏదో భయపెట్టిందో ఏదో మొత్తం మీద అది నా లోపల ఉండిపోయింది. అందుకని మసక చీకట్లో తాడు చూసినా మనస్సు ఏం చేసింది, పూర్తిగా కంటితో చూడటానికి పూర్తిగా కుదరలేదు. అదే పగలనుకోండి, పగలెప్పుడు పాము అనుకుని తాడుని భ్రమపడరు మీరు. ఒక్కసారి కూడా పగలు తాడు కనిపిస్తే ఒకే తాడని పట్టుకుంటారు. ఒక్కసారి కూడా భ్రమపడరు. కానీ మసక చీకట్లో ఏమవుతుందంటే కనిపించని వెలుగులో ఈ కంటికి పూర్తిగా కనిపించలేదు. ఇమీడియట్లీ ఆ భ్రమ వచ్చేసింది. మనస్సు మీద ఆ భ్రమ పడిపోయింది. అంటే ఆల్రెడీ ఉన్న భ్రమ మనస్సు మీద పడిపోయింది. పడిపోయి ఆ లోపల ఉన్న పాత గతకాలీన స్మృతుల్లో ఈ అనుమానం ఎక్కడొచ్చింది అంటే ఆ షేప్ చూసి మీకు అనుమానం వచ్చింది. ఒక్కసారి అళ్ళిపోతారు. అళ్ళిపోయి ఇక్కడ పాముంది అని అందరికీ చెప్పారనుకోండి, అందరూ కూడా అళ్ళిపోతారు. కానీ టార్చ్ లైట్ వేసి చూస్తే అది తాడు అని తెలిసింది. సో ఈ భ్రమ తొలగిపోయింది. కానీ ఆ లోపలుండే భయం అలా ఉండిపోతుంది. సో ప్రతి దాంట్లోనూ గతకాలీన స్మృతులు ఉంటాయి మనసులో. ధ్యానంలో ఆ స్మృతులన్నీ పోతూ ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే నేను మర్చిపోతున్నానండి అంటారు. మర్చిపోవడం కాదు, గతకాలీన స్మృతులన్నీ పోయినాయి అనుకోండి, ఇప్పుడు ఈ ప్రజెంట్ పనిలో నువ్వేమి మర్చిపోవడం అంటే ఏంటంటే అండి, ఈ ప్రజెంట్ పనిలో నేను అన్ని పక్కన పెట్టేయడం అలా కాదుగా. సో మంచిదే కదా, నువ్వు మర్చిపోమనే మేము చెప్తున్నాం. నువ్వు సాధనలోకి వచ్చింది అందుకు మర్చిపోవడానికి. ఎంత డిలీట్ చేసేస్తే అంత సుఖం. మరి ఎలాగండి, నా భర్త, నా భార్య, నా బిడ్డలు అది కూడా డిలీట్ చేసే అని చెప్తాం. కానీ అలా చెప్తే ఇప్పుడు భయపడిపోతారు కాబట్టి చెప్పం. ఎలాగూ అవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళిపోవలసిన వాడివి. ఆ జర్నీకి వెళ్ళడానికే నేను సాధనలోకి వచ్చాను అని తెలియట్లేదు. జనాలందరూ ధ్యానంలో ఏదో పొందేసి, ఇందులో ఇంకొంచెం పొందేసి, అన్ని పొందేసి ఏమీ లేవు. అన్ని వదిలేసేవే ఉన్నాయి ఇక్కడ. అందుకుని వస్తారు సాధనకి. 3 లక్షల మందిని చూసేసాను. అందుకే రియల్ సాధకుడు దొరకలేదు నాకు. ఎందుకు వస్తారంటే ఆ బయట వాళ్ళు ఆల్రెడీ కొంత ఏదో నోటితో చెప్తున్న ఆధ్యాత్మికతని వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి మా దగ్గరికి వస్తారు. గ్యారెంటీగా అందుకే వస్తారు.
రియల్ సాధనకి ఏం రారు. లేదంటే ఇదేంటో తెలుసుకోవడానికి వస్తారు. లేదంటే ఇప్పుడున్న జీవితంలో ఘర్షణ ఎక్కువైపోతే ఆ ఘర్షణ తగ్గడానికొస్తారు. ఇంకా కొంతమంది కోరికలతో లాభాల కోసం వస్తారు. లాభాల కోసం వచ్చిన వాళ్ళు నా దగ్గర నిలబడలేరు. నిలబడలేరు మా దగ్గర. ఎందుకంటే ఏ బెనిఫిట్టు లేదని చెప్పేస్తాను నేను. అందుకని మా దగ్గర ఆ సెక్షన్ నా దగ్గర ఉండరు. వెళ్ళిపోతారు. 3 సెక్షన్స్ ఉంటారు నా దగ్గర. ఆల్రెడీ ఆధ్యాత్మికం పేరుతో బయట పబ్లిసిటీలో నాకు తెలిసినా తెలియకపోయినా నేను మాట్లాడుతున్నది వాళ్ళ పొగుడుతూ ఉంటే అంటే ఇన్నర్ ఆత్మ వైపు జర్నీ చేస్తూ అందులోకి వెళ్ళిపోతారు. శారీరక సేవ చెయ్యరు. శారీరక సేవకి ఎళ్ళరండి అస్సల. సేవ పేరు చెప్పి నేను జ్ఞానాన్ని పంచుతానంటారు. నువ్వు ఆల్రెడీ జ్ఞానం పొందకుండా జ్ఞానాన్ని ఎలా పంచుతావు? ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం ఒక్కటే జ్ఞానం అని చెప్తున్నాం కదా! మరి ఆత్మజ్ఞానము అది లభ్యం కాకుండా మనం వెళ్తాం కాబట్టి అక్కడ ఎంత వద్దనుకున్నా నిజాయితీ కుదరదండి. ఆ పొగడ్త అవి మనల్ని నడుపుతూ ఉంటాయి. ఆ వ్యక్తి భావన ఇవన్నీ నడుపుతాయి. డెప్త్‌కి వెళ్ళినప్పుడే తెలుస్తాయి ఇవన్నీ. ఈ వ్యక్తి భావన నన్ను నడిపింది ఇన్ని రోజులు అని. పూర్తి డెప్త్‌కి వెళ్తే తప్పించి ఆ సైలెన్స్‌లో తప్పించి ఇవన్నీ అర్థం కావు. సో, అలా వెళ్ళే జనం. మా దగ్గర ఏదో నేర్చుకుని ఇంకో 2 ముక్కలు యాడ్ చేసుకొని చెప్పే జనం. లేదా ఆల్రెడీ ఏవో ఘర్షణలతో ఉండి కొంచెం మనశ్శాంతిగా బావుందనే జనం. రియల్‌గా భగవంతుడు తప్ప నాకు రెండోది వద్దు అనేవాళ్ళు తెలిసిపోతారండి. ఊరికినే నోటితో అంటారు. ఏ కంఫర్ట్ జోన్‌ని వదలరు. అందుకే నేను చెప్తుంటే అబ్బబ్బే! అలా చెప్తే ఎలా కుదురుతుందండి అంటారు. రియలోళ్ళైతే ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. అయ్యో! మాకీ విషయం తెలియలేదు అంటారు. తెలిసిపోతూ ఉంటారు. కానీ తప్పదు. ఓకే. ఇంతే లాగాలి మరి. ఇంతే అంటే ఇలాగే లాగాలి. ఇలాగే లాగాలి. ఇంకోలా లాగలేం మనం. సో, ఇది గమనించి ఓకే అనుకోవడం తప్పించి, ఇక్కడ అందుకే గతకాలీన స్మృతులు ప్రతి ఘటంలో గతకాలీన స్మృతులు. మన మనస్సు కూడా ఘటమే అంటాం. దాంట్లో ఈ స్మృతి ఏదైతే ఉందో, ఆ స్మృతిని తొలగించటము సాధన అన్నప్పుడు, ఆ స్మృతి తొలగించటానికి నేను సాధన చేస్తున్నాననుకున్నప్పుడు నీకు భయం భయంగా లేదు. ఏం పోయినా, ఏమొచ్చినా, ఏమైనా అయిపోనివ్వండి. అస్సలింక బాధే ఉండదు అసలు. ఆ! అంటే అందుకే, అందుకే నేను నేను ట్రై చేశాను ఇది ఎక్కువగా. నేనందుకే అసలు ఏ బుక్కు చదవనసలు. ఎందుకని? ఆ బుక్కు యొక్క గతకాలీన స్మృతులొచ్చేస్తాయి. ఆ స్మృతులుండిపోతాయని భయం నాకు. ఎప్పటి వరకు అంటే మాకు తెలియని స్టేజ్‌లో ఏదైనా ఒక పుస్తకం రామతీర్థుడి పుస్తకమో, లేకపోతే నేను చదివిన చిన్నప్పుడు వాళ్ళు భగవద్గీత చదివించారు కాబట్టి అది తప్పించి, ఏది అంటే ఇప్పుడు ఆఖరికి ధ్యానం పుస్తకం చెప్తే ఏ పుస్తకం ఇప్పుడు ఉపదేశసారం కూడా చెప్పేనే తప్పించి ఎప్పుడు తిరిగేసి ఒక్కసారి కూడా చూసింది లేదు. చెప్పడానికి కూడా భగవాను ప్రమాణం కింద ఒకప్పుడు తీసుకున్నాను గాబట్టి తీసుకోవడమే తప్పించి. బయటెక్కడ బుక్ తీసి చెప్పడం ఉండదు బయట. బయట ఆ ఉన్న జనాన్ని బట్టి చెప్పడమే ఉంటది. ఎందుకు అంటే ఆ స్మృతి ఇందులోకొచ్చేస్తుంది. ఆ మనస్సు ఆ ప్లెయిన్ ఉండదు. ఆ ప్లెయిన్ ఉండాలి. ఇదంతా మా సొంత సాధన. మా సొంత సాధనకి మేం చేసే కృషులు. మీకు చెబుతూ మా సాధన మేము చేసుకోవాలి. చెప్తున్నప్పుడు మరి చెప్పడం ఎందుకండి? హాయిగా సొంత సాధన చేసుకోక అనంటే, సో, ఎప్పుడైతే మనం బాధపడ్డామో, మనం సఫర్ అయ్యామో, ఆ డెప్త్‌కి వెళ్ళే వాళ్ళకి సహకరించాలి. డెప్త్‌కి వెళ్ళే వాళ్ళకి, సామాన్యులకు కాదు. ఎవరెవరు ఎలా వెళ్ళిపోయినా ఏం ప్రాబ్లమ్ కాదు. వాడి బుద్ధిలో వాడి థింకింగ్ ఎలా ఉందో వాడు అలాగే జర్నీ చేస్తాడు కాబట్టి వాడిని మనం మార్చలేం. ఎవరిని మార్చాలని నేను కూర్చోట్లేదు.
నిజంగా సాధనకి వెళుతూ ఉంటే తెలియదు కాబట్టి, మేము పడ్డ తిప్పలు పడకుండా కొద్దిగా హెల్ప్ చేయటానికే కూర్చున్నాను. నెత్తి మీద పోస్తే తప్పించి క్లియర్ అవ్వదు కాబట్టి ధ్యానంలో పొయ్యడం తప్పించి, లోపల ఇంటెన్షన్ మార్చడం కాదు నాది. ఎందుకంటే మారరెవరు. వాళ్ళంతట వాళ్ళు మారాలి అని కృషి చేస్తే తప్పించి, ఈ లోకంలో ఎవ్వరు మారరు. ఈవెన్ మన బిడ్డ కూడా. కాబట్టి ఎవరెవరు అవసరాలకి వాళ్ళు అనుకూలంగా తయారవడమే తప్పించి, లోపల మాత్రం క్రానిక్‌గా ఉన్న వాసనలు ఈ రోజు కాదు, జన్మల నుంచి తెచ్చుకున్న వాసనలు అంత ఈజీగా మారవు. మా సపోర్ట్ ఎందుకంటే, ఆ సాధనకి సపోర్టు. వాడు ఓహ్! ఇది ఉంది అనే ఆ జ్ఞానం తెలిస్తే, ఆ మారడానికి ఆ సపోర్ట్ కావాలి కాబట్టి ఇవ్వడం. కాబట్టి నువ్వు గతకాలీన స్మృతులతో మాత్రమే నడుస్తున్నావు. ఇప్పుడు నేను చేశాను అన్నదంతా గతకాలీన స్మృతులు మాత్రమే. నువ్వెక్కడో నేర్చుకున్నావు ఒక కూర. అదిప్పుడు చాలా బాగా డిష్ వండావు. ఆ డిష్ తిని అందరూ పొగిడారు. నీకు చాలా గర్వంగా ఉంటుంది. నేను చేశాను. కాదు, గతకాలీన స్మృతులతో రిసీవ్ చేసుకొని చేసావు. నువ్వు చేసింది అంటే ఎవ్వడు చెయ్యని పని చేసి ఒక కొత్త క్రియేషన్ అయితే నువ్వు చేసింది. అది కూడా భగవంతుడు అమిర్చిన వాటిని తీసుకుంటే, అంటే భగవంతుడు సహకారం తీసుకుని అసలు ఇప్పటి వరకు లోకంలో ఎవ్వరు చేయని పని చేస్తే మనం అది అది అసలు మనస్సుతో కుదరదండి. అది స్ఫురణ మాత్రమే కుదరదు. ఈ మనస్సుతో అవన్నీ కుదిరే పనులు కాదు. కాబట్టి మీరు ఆ రూపాన్ని కానీ, ఆ ఘటాన్ని కానీ, ఈ వ్యవహరించేదంతా కూడా అందరితో పాటుగా నేను వ్యవహరిస్తున్నాను అనేది మీరు గుర్తుపెట్టుకుంటే, మనం ఈ బ్రెయిన్‌ని కూడా ప్రత్యేకంగా వాడట్లేదు. ఆ స్మృతులతోటి నడిపేస్తున్నాం ఈ బ్రెయిన్‌ని. కాబట్టి ఘటం యొక్క ఘటత్వము కూడా పూర్వ సంస్కార సిద్ధము. పూర్వ సంస్కారం నుంచొచ్చింది మళ్ళీ. మనలో ఉండే వాసనలు లెగుస్తూ ఉంటే, ఈ వాసన అంటే ఆ వాసన, కోరిక లెగుస్తూ ఉంటే దాని మీదకి నా జర్నీ వెళ్తూ ఉంటుంది. సో, ఇదంతా కూడా చూస్తే ఏంటో కన్‌ఫ్యూజ్ కింద ఉంటుంది. కాదు, జ్ఞానం ఇది అర్థం చేసుకుంటే అదే నిన్ను నువ్వు తెలుసుకోవడం. భగవాన్ అదే చెప్పాడు. ఆహ్, ఆ నీవు అన్నప్పుడు నీవు ఏ స్మృతులు లేని, పూర్వ సంస్కారం లేని స్వయంగా నువ్వున్నావా? అందుకే మీ స్వరూప స్థితి అంటే ఆ స్వయం. ఘటము సాపేక్షమే కాదు, నిరుపేక్షం కాదు. కానీ నేను అనే ఉనికి ఒక్కటే స్వయం. అది స్వయం సిద్ధము, స్వయం ప్రకాశము, నిరుపేక్షం. ఎటువంటి ఆపేక్ష లేదు దానికి. అది నువ్వు. ఈ భాష ఇలా అర్థమవుతుంది. ఎందుకంటే మనం అలా లేం కాబట్టి. కానీ మేమెందుకు చెప్తామంటే, అట్‌లీస్ట్ ఎప్పుడైనా ఓహ్! ఇలా నేను ట్రై చేయాలి. ఇలా నేను ఉండాలి అని అనిపించటం కోసం చెప్పడం. ఓకే. కాబట్టి ఏదైనా సరే అది నేను ఔటర్ రిసీవ్ చేసుకోకుండా, నా ఇన్నర్ నేను రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీ నాకుంటే, నా స్వయం ప్రకాశం అనేది కొద్దిగా తెలియబడుతుంది. అందుకని ఎప్పుడు తెలుస్తుందది? స్వరూప స్థితిలో నిలిచి ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ థాట్ లేకుండా, ఏమీ లేకుండా ఆ ఉండడము అనేది ఉన్నప్పుడు, అప్పుడు మీకేమి అనిపించదు. ఏ భేదం ఉండదు. అభేద స్థితి అంటారు.
ఆ సైలెన్స్, ఆ కామ్నెస్, ఆ నిశ్శబ్ద స్థితి, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో స్వరూప స్థితి. దాన్ని రోజంతా ఉంచుకోవడం కోసం చేస్తున్నాను సాధన అని తెలిస్తే ఆ జర్నీ అటు వెళుతుంది. లేదనుకోండి ఆ జర్నీ ఏమవుతుంది అని అంటే మేము అందుకే నేను 25 సంవత్సరాలు నుంచి సత్సంగం చెప్తున్నాను. కానీ అంతకు ముందు కూడా సాధనే కదా! అంతకు ముందు కూడా సాధనే. చిన్నప్పటి నుంచి ఇదే అన్వేషణ కదా! అయితే సచిన మీడియాకి కానీ ఒక్క ముక్క బయటికి అంటే పబ్లిక్ మీటింగ్ కానీ దేనికి ఎందుకు రాలేదంటే అందులో పడిపోతానని భయం. సో, అంటే ఇంకా మనం ఫుల్‌ఫిల్ అవ్వకుండా ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు. అన్నం తింటున్నాడు కదా! అని ఆవకాయ పెట్టేయలేం కదండీ! ఇప్పుడు పద్ధతది. ఇప్పుడు పద్ధతేంటంటే, నాకిక్కడ తెలుసున్న 2 ముక్కలు ఈ నోట్లోంచి బయటకొచ్చేస్తాయి. పూర్తిగా ఆ స్థితుల్ని, ఆ స్థాయిల్ని పట్టుకోకుండా, నా సొంత సాధన నేను చేసుకోవాలి అనే తలంపు లేకుండా ఔటర్‌కొచ్చేస్తారు. మాకొక తృప్తుంది. ఆ స్వయం సాధన ఉంది. ఎంతోమంది ఎన్ని రకాల, ఎన్ని రూపాల అడిగినా అసలు ఎట్టి పరిస్థితిలో రాలేదు నేను బయటికి. ఎందుకనంటే ఇంకా లోతు, ఇంకా లోతు. ఇంకా ఇప్పుడు కూడా మా గురువుగారాళ్ళు లాక్కొచ్చేసారు. అసలు ఇష్టం లేకపోయినా వచ్చినా కూడా ఇప్పుడు కూడా బాధుంటుంది. వద్దురా బాబు ఇవన్నీ హాయిగా మన స్వయంలో మనం అలా ఉండిపోతే సుఖమని. అది ఎప్పుడు దండం పెట్టుకునేది నేను అదొక్కటే. ఈశ్వర ఇవన్నీ తప్పించేసి నాకు నా స్వయంలో నేను సహజంగా ఉండిపోయేంత సమయాన్ని ఇచ్చేసా. అది అది కుదరదు. అందుకే నైటు ఆ నిద్ర తీసేసి నైట్ చేసుకోవటం. కానీ పగలు కూడా ఇచ్చి ఈ టైంని ఎంత పెంచుతావింకా? పెంచేసి ఆ సైలెన్స్‌లో అలా ఉండిపోయేటట్టుగా. నేను పెట్టుకునే దండం అదొకటే. అంతే తప్పించి జ్ఞానాన్ని పంచుతున్నానని నేను అనుకోను ఏ రోజుని. నేను జ్ఞానాన్ని పంచుతున్నానని అనుకోను. నా మనస్సుతో నేను చేసే పని, నా శరీరంతో నేను చేసే పని. సో, ఈ రెండింటిని ఈ రెండింటిని చేస్తూ ఆ స్వయం నుంచి ఎలా ఉంది అనే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ నా రీసెర్చ్ తోటి. వీటన్నింటితో కలిసిన లైఫ్ ఇప్పుడు. అయితే స్వరూప స్థితిలో నిలిచి ఉన్నప్పుడు ఆ భేదమేమీ లేదు. ద్రష్ట, దృశ్యం అనే ద్వైతం గూడా పోయింది. నేను చూడబడేది, చూసేది, చూసేవాడు, చూడబడేది 2 పోతాయి. దాన్ని బుద్ధుడు నిశ్శబ్దం అన్నాడు. లేకపోతే శూన్యమన్నారు. శూన్యమన్నారు. నిశ్శబ్దమని ఆయన అనలేదు. నిశ్శబ్దమని భగవానాళ్ళన్నారు. ఆయన శూన్యమన్నాడు. ఆత్మ ఉండగా శూన్యము లేదు అని మిగతా వాళ్ళు వాదించారు. ద్రష్టాదృశ్యము లేని స్థితి నీకు ఉందా? ద్రష్టాదృశ్యము లేని స్థితిలో నీ సాధన ఉంటే నీ నుంచొచ్చే జ్ఞానం కూడా అదే ఉంటుంది. కానీ మనం ఆ స్టేజ్‌కి కూడా వెళ్ళలేదు కదా! ద్రష్టాదృశ్యము లేని స్టేజ్‌లోకి మనం వెళ్ళామా? మనం ధ్యానంలో కొద్ది సెకన్లు ఉండగలుగుతున్నాం అంతే. బయట ప్రపంచంలో ద్రష్టాదృశ్యము లేని స్థితిలో మనం వెళ్ళామా? వెళితే ఏది తాకినా ఇది అంటున్నారు, ఇది చేస్తున్నారు, నన్నే అంటున్నారు, లేకపోతే నన్నే ఇవన్నీ రావు అసలు. ఇవి రావు. నేను మీకు ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేసినా, ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే, అది నన్నంటున్నారని కాదు. మీరు తెలుసుకోవలసిన విషయం అని. ఎందుకంటే, నేను రిసీవ్ చేసుకున్నాను. వీళ్ళని పాపం సాధన వైపు నడపాలి అని. తల్లి వీడిని పెంచాలి అని రిసీవ్ చేసుకుందనుకోండి, ఎన్ని అడ్డొచ్చినా అటే వెళ్తుంది. అలా రిసీవ్ చేసుకున్నాం కాబట్టి
బాధ అనిపించి ఎక్స్‌ప్లెయిన్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఎందుకని అప్పుడే ఆ బ్రెయిన్‌లో ఆ నెగెటివ్ ఆ విషం తీసేయాలి. లేకపోతే అది పిల్లల్ని పెట్టి పెరిగి పెద్దయిపోతూ ఉంటుంది. ఆ విష బీజము తీయాలి. ఎందుకని? నీకింకా హృదయ స్పందన లేదు. ఉంటే అసలు నెగెటివ్ రాదు. వస్తాంది అంటే ఆ హృదయ స్పందన ఆహ్, అంటే నాకు తెలీదు. మాకు కష్టమండి. మేము ఒక్క ముక్క ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నా ఆ కృతజ్ఞత ఇంకా అసలు ఆగదు. నేనిప్పుడు చూస్తున్నాను. ఆ శరణాగతి ఎవ్వరికీ లేదు. అది అది దానివల్లే సాధన ముందుకెళ్ళలేరు. ఎందుకని అహంకారం అది. సరెండర్ అవ్వలేని మానసిక పరిస్థితి అది. ఆ అహంకారం తొలగకుండా సాధనకెలా ఎళ్తారు? కాబట్టి దృశ్యము, ద్రష్ట 2 ఇంకా ఆ ద్వైతాలు అలా ఉండిపోయినాయి. స్వరూప స్థితిలో భూత, భవిష్యత్ కాలాలు అనే భేదం లేదు కాబట్టి అంటే కాల భేదము అంటే భవిష్యత్తు ఇప్పుడు జరిగేది. అంటే జరిగిపోయినది, జరగబోయేది. ఆ 2 ఆ స్వరూపంలో 2 లేవు. ఎందుకని? మీరలా కూర్చొనున్నప్పుడు మీరు నిలిచి ఉన్నారు. అది గుర్తు రాలేదు, ఇది గుర్తు రాలేదు. అందుకే మీరలా ఉన్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా ఉన్నా ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా బావుంటాయి. సో, మేమిప్పుడు ధ్యానం ఇప్పుడు పగలేమి అసలు ధ్యానమే చేసేదుండదు. ఇప్పుడు మీతో చేసేది నేను చేసుకునేది కాదు. మిమ్మల్ని పర్స్యూ చేసేది. ఇది కూడా వర్కే. సో, టోటల్ ప్రొద్దుట 4 గంటల నుంచి మొదలుపెడితే రాత్రి 9, 10 పడుకునే వరకు టోటల్ ఇంక నా సొంతం అనేది ఏమీ లేదు. అంటే అసలు సొంతము, నా సొంతము, నా సొంత పని కానీ, నా సొంతం కానీ ఏదీ లేదింక. అలా ఉన్నా కూడా, అలా ఉన్నా కూడా మనస్సు భూత, భవిష్యత్ కాలాల్లోకి వెళుతూ ఉంటుంది. నేను చూస్తున్నప్పుడు ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. ఎక్కడెళ్తోంది? ఓహ్! వీళ్ళకిలా చెప్పాలి, వీళ్ళకిలా చేయాలి, వీళ్ళనిలా మార్చాలి, లేతే వీళ్ళిలా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళిలా తీసుకురావాలి. ఇదంతా భవిష్యత్తుకెళ్తోంది. మీకు నాకు సంబంధం ఏంటి? ఏ రిలేషను లేదు. కానీ నేను చేస్తున్న పని తాలూకా ప్రభావము అది భవిష్యత్తుకు వెళుతోంది. లేదా వీళ్ళిలా ఉన్నారు, ఒకప్పుడు ఇలా అన్నారు. లేకపోతే వీళ్ళు నా దగ్గరకొచ్చినప్పుడు అమ్మ నాకు ఇది తప్పు రెండోదొద్దు. మేము ఎలా అయినా సరే ఎన్నో తిరిగేసాం. ఇంక మేము ఇలా వెళ్ళిపోతాం అని చెప్తారు. అవన్నీ గుర్తుకొస్తాయి. ఓహ్! ఇలా చెప్పారు. కానీ ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇదంతా. అంటే ఉందా లేదా? ఉంది. నా సొంతం లేదు కానీ బయట నేను టేకప్ చేసిన వర్కు మీద జరిగిపోయినది, జరగబోయేది 2 వచ్చేస్తాయి. అందుకే ఈ స్టేజ్‌ని దాటి ఒట్టి హిమాలయాలకెళ్ళిపోతారు. ఎందుకు? అంటే ఈ స్టేజ్ దాటాలి. ఈ స్టేజ్ దాటకుండా మనకి హిమాలయాస్‌లో అవకాశం ఇవ్వడు. అది ఈ జన్మ కాకపోతే ఇంకో 10 జన్మలు పట్టొచ్చు గాక. ఎందుకని? ఇంకా ఆ భూత భవిష్యత్తులో ఊగిసలాడుతున్నాం. అది ద్వైతం. అది అద్వైతం కాదు. ఏకం అద్వితీయం బ్రహ్మం అని తెలిసి కూడా ఇంకా అద్వైతంలోనే ఉన్నాం. అంటే అది కూడా తొలగాలి. కాబట్టి భూత భవిష్యత్ కాలాల్లో భవిష్యత్తులో కాలభేదం లేదు. సంకల్పం ఉన్నప్పుడే సంకల్పంలో విషయమైన ఘటాదులతో పాటుగా కాలము కూడా ఉంది. కాలము లేని స్థితిలో మనం ధ్యానంలో కాలం లేదు. ధ్యానంలో కాలం ఉండదు. అందుకే నేను మీకు ఫస్ట్ నుంచి ఒకలా అలవాటు చేశాను. ఏంటంటే ఒక గైడెడ్ మెడిటేషన్ అని. లేకపోతే ఒక నామం చెప్పుకోవడం అని. అడుగుతారు. అలా అయితేనే మనసు నిలబడుతుంది కదండీ! కొంచెం కష్టపడినా పర్వాలేదు. ఆ సైలెన్స్‌లోనే మనసు నిలబెట్టడం అనేది ప్రాక్టీస్ చేయాలి.
చేస్తున్నారనుకోండి, కాలభేదం ఉండదు. ఈ ఇంద్రియం వర్క్ చెయ్యదు. లేదంటే ఏదో ఒక ఇంద్రియం పనిచేస్తుంది. మనసు ఎలాగో పనిచేస్తుంది. కర్మేంద్రియాలు కూడా పనిచేస్తాయి. వింటూ లేకపోతే ఇలాగా ధ్యానాలు చేస్తూ ఉంటే. ఏ సౌండ్ వచ్చినా ఆ సౌండ్ ని వన్నెస్ కోసం ఓంకారమే అనుకోండి అని మేము చెప్తున్నాము. ఎందుకని ఆ వన్నెస్ కోసం చెప్తున్నాము. ఎందుకంటే ఓంకార ధ్యానం అని పేరు పెట్టానంటే మళ్ళీ ఓంకార ధ్యానం అంటారు. అలా అంటలేదు, చెప్పడం కోసం చెప్తున్నాను అంతే. మళ్ళీ దానికో నామరూపం ఇవ్వకూడదు. కాదండి, ఎవరైనా అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పడం కోసం ఏదో చేస్తాను. అంటే మన మనస్సుకి తర్ఫీదు ఆ సైలెన్స్ మాత్రమే. అలా కొద్దిగా ఇబ్బంది అయినా సరే, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఐఏఎస్ పరీక్ష రాయాలా ఏంటి? ధ్యానంలో ఏమైనా ఎగ్జామ్ ఉందా ఏంటి? ఏమీ లేదుగా. లేకపోతే నా దగ్గర ఏమైనా మార్కులు కొట్టాలా ఏంటి? నేను అవి కూడా పట్టించుకోను. నువ్వు చేస్తున్నావా లేదా చూస్తాను. చెయ్యకపోతే నేను ఎలా నడపాలో చూస్తాను. అంతే చేస్తాను. ఇంకా కాదంటే నిన్ను వదిలేస్తాను. ఇంతే ఉంటుంది నా దగ్గర. కాబట్టి ఎవరికి అంటే మన మనస్సుకి కదా, మన మనస్సుకి ఇంకో ఆలంబన ఇవ్వకుండా నీ స్వయంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది ఇప్పుడు కాకపోతే ఇంకో రోజుకైనా వస్తుంది. కాబట్టి సంకల్పాలు ఉన్నప్పుడే ఘటాదులతో పాటుగా కాలం ఉంటుంది. ఇప్పుడు సంకల్పంలో ఈ క్లాసు చెప్పాలి, కాలం ఉంది. మనసు అందుకే ఓపెన్ మైండ్ ఉండాలి. ఓపెన్ మైండ్ లో ఏముండాలి అనంటే గతకాలీన స్మృతులు తీయాలి. అలాగే ఇంక భవిష్యత్తు ఎలాగూ లేదు. గతకాలీన స్మృతులు తీయాలి. శరణాగతి ఉండాలి. ఉంటేనే ఓపెన్ మైండ్. అయ్యో ఈ విషయం, ఈ ఒక్క జ్ఞానాన్ని నేను తీసుకున్నాను కాబట్టి నేనేం చేయగలను అనే శరణాగతి లేకపోతే ఒక్క అడుగు కూడా సాధనలో ఎవ్వరు ముందుకేయలేరు. ఆధ్యాత్మికం తెలుస్తుందంతే, అది వచ్చినట్టు కాదు, అది నీ సొంతం కాదు. ఆధ్యాత్మికం తెలిస్తే ఇంకా నష్టం. ఏంటి నష్టం అంటే ఇటు కాకుండా చెడిపోతావు. అటు సంసారానికి పనిచేయవు, ఇటు దీనికి పనిచేయవు. ఆధ్యాత్మికత తెలియకూడదు, ఆచరించాలి. అలా అయితే నీ సొంతం కొద్దిగానైనా ఉంటుంది. తెలిస్తే ఈ నోట్లోంచి మొక్కలు వస్తాయి, బయట నుంచి పొగడతలు వస్తాయి, లోపల నుంచి అహంకారం వస్తుంది. ఇంతే ఉంటుంది. కాబట్టి స్వరూప స్థితి అంటే ఇవేమీ లేని స్థితి. ఏమీ లేదు అసలు. సంకల్ప విషయమై ఘటాదులతో బాటుగా కాలం ఉంటుంది కాబట్టి సంకల్పరహిత స్థితిలో కాల ప్రసక్తియే ఉండదు. స్వరూప స్థితిలో సుఖ దుఃఖాల యొక్క ద్వంద్వం ఉండదు. ఎందుకంటే నేను లేదు. నేను లేనప్పుడు సుఖ దుఃఖం ఏముందండి? నాకు కుదరదు అనేది కూడా ఉండదు. కుదురుతుంది అనేది లేదు. కుదరదు, కుదురుతుంది లేదు. ఆ సమయానికి ఈశ్వరుడు ఇచ్చినది రిసీవ్ చేసుకోవడమే. అప్పుడు ఆలోచన లేదు, మనస్సు లేదు. పూర్ణ సరెండర్ అయితే కానీ ఆ స్థితి రాదు. నువ్వు తప్ప నాకు రెండోది వద్దు అనేంత స్థితికి వస్తే తప్పించి అది రాదు. కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా అనుభవించే మానసిక స్థితులు, అది బాహ్యేంద్రియాలు మేము చెప్తున్నాము. బాహ్యేంద్రియాలు మీరు ఓకే మేము ఏ కంఫర్ట్లు అనుభవించుకుంటా బానే ఉన్నామంటున్నారు. మనస్సు కూడా ఇది సుఖము అనిపించిందల్లా మనం జర్నీ చేస్తాం. అందుకే చూడండి, మన భావాలకి తగ్గ వాళ్ళు మాత్రమే ఎంచుకుని వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్, వాళ్ళతో మాత్రమే లైఫ్ అన్నీ చేస్తాం. ఎవరినైనా ప్రేమించగలిగే మానసిక పరిస్థితికి మనం రాం. అంటే మానసిక సుఖానికి కూడా వెంపర్లాడుతూ ఉంటాం. అందుకే పోగొడుతున్నప్పుడు నాకు హాయిగా ఉంది. ఎందుకని అది మానసిక సుఖం. ఒక్క పొగడ్త వచ్చినప్పుడు మనకి హ్యాపీ వచ్చిందంటే అది మానసిక సుఖం. భలే చెప్పారండి. చాలా కష్టం అంటే మేము ఇలాగే చెప్తామండి. ఎందుకంటే
స్వరూప స్థితి అంత ఈజీ కాదు. అది ఆధ్యాత్మికత కాదు. మీరు పెట్టిన పేరు కాదది. మీ స్వయం. మీరు స్వయం. సో, ఆ స్థితికి వెళ్ళడానికే మానవ జన్మ ఎత్తారు మీరు. మళ్ళీ ఈ మానవ జన్మలో కూడా ఈ దరిద్రాలేమిటంటాను నేను. ఆ స్థితికి వెళ్ళడానికి నా సాధన అనే లక్ష్యం మనకుంటే కానీ అసలు వెళ్ళలేం. కాబట్టి అటువంటి లక్ష్యాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి స్వరూప స్థితిలో సుఖం దుఃఖాల ద్వంద్వం అని మన ఇంద్రియాల ద్వారా అనుభవించే స్థితులు సుఖ దుఃఖాలన్నప్పుడు ఈ సుఖం దుఃఖం రెండుకి కూడా కాలే వస్తాయి చూడండి. అంటే సుఖం కా ఉంటుంది మంచి, దుఃఖం కా ఉంటుంది చెడు. ఆ కా లేని వర్డ్ ఏదైనా ఉంటే దాని వైపు మనం ప్రయాణం చేస్తే అది ఆకాశము, భూతాకాశము, చిత్తాకాశం, చిదాకాశం. ఒక్క ఆకాశం ఉంటుంది. ఆకాశము ఏమీ ఉండదు. నువ్వెప్పుడు చూసినా హాయిగానే ఉంటుంది. అటు పైకి చూసి అదెప్పుడు ఒకేలా ఉంది. సో, ఆ స్థితి చూసి భవిష్యత్ అనే ఆకాశం ఏమీ లేదు. లేకపోతే జరిగిపోయినదేమీ లేదు అని 2 తీసేస్తే చిత్తాకాశము. అది కూడా తీసేస్తే చిదాకాశం. ఈరోజు క్లాసు నేనెందుకు స్లోగా చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలనంతలా. సో, ఆ చిదాకాశం అంటే చిత్తాకాశాన్ని కూడా తీసేసిన తర్వాత వచ్చే చిదాకాశం. ఇవన్నీ స్థితులు. సాధనలో ఇవన్నీ స్థితులు. ఇన్ని స్థితులకు మీరు చేరాలి. ఆ బాబోయ్! ఎప్పుడు చేరతామని. ముందే ఎప్పుడు చేరతాం. నువ్వేం పని చేయకుండా ఎందుకు చేరతావు? దానికోసమే మేమింత క్లియర్‌గా చెప్తున్నాం. ఈ స్థితులు రావాలి అనంటే, ఇప్పుడు నువ్వున్న స్థితిలో అసలు రావు. మరి కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుందని చెప్తున్నారు బయట. మూసుకో. అందుకే 10 ఏళ్లైనా, 15 ఏళ్లైనా నువ్వు ఔటర్‌లోనే తిరుగుతావు. మనస్సునిలా కళ్ళు మూసి, మనస్సునిలా అణిచి ఉంచుతావు. దాన్నే భగవాన్ స్ప్రింగ్ మీద కూర్చున్నావు నువ్వంటాడు. సో, ఆకాశం ఎప్పుడూ నిర్మలంగా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంత నిర్మల స్థితి రావాలి అనంటే, బయట ఎన్ని పనులన్నా చేయనీకాక. ఇక్కడంతే, కాదండి ఇప్పుడు బావుంది. ఇప్పుడు మనశ్శాంతిగా మాత్రమే ఉంది. చిదాకాశ స్థితి అది కాదు. సో, అటువంటి స్థితి, ఆ స్థితిలో ఉండడం అన్నాడు భగవాన్. భగవాన్ అందుకే ఎవ్వరికి అర్థం అవ్వడండి. నేను విడమర్చి చెప్తుంటే ఓకే అంటారు మీరు. కానీ ఇక్కడ తెలిసినప్పుడు భగవాన్ మీద మనకి మమేకమొస్తుంది. సో, అది వచ్చిన తర్వాత నాకింక అరుణాచలం అవసరం లేదనిపించింది. ఎందుకని? భగవాన్ ఇక్కడ కదా ఉన్నాడు. అక్కడ కాదు ఉంటా. మరి ఇక్కడున్నాడని తెలియబట్లేదు కాబట్టి అక్కడ ఆయన తిరిగిన ప్లేస్‌కి వెళ్ళి సరే ఆ వైబ్రేషన్స్ అంటారో లేతే మనం ఆ జర్నీకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అన్నిటికి ఉపయోగపడుతుంది. సో, దానికోసం వెళ్తాం. కాబట్టి ఎవరెవరు వారి వారి మానసిక పరిస్థితిని బట్టి వారి ఆలోచన తీరు ఉంటుంది. వారి ఆలోచన తీరును బట్టి వారి క్రియ ఉంటుంది. ఇప్పుడు లోపల నుంచి కడగాలా అండి? బయట చెప్పాలా? సో, మీరేం చేస్తారు? బయట బయట తొలిపేసే పనులేమన్నా ఉంటే బయట బయట తొలిపేస్తారు. సో, అది దేనికో ఉపయోగపడుతుందంటే జస్ట్ బయట తొలిపేస్తారు. కాదు అది స్వచ్ఛమైన నీరు అందులో పొయ్యాలి అనంటే బయట తొలపరు. లోపల కూడా శుభ్రంగా కడిగి ఎందుకని ఆ నీరు త్రాగేది. అంటే లోపలికి పోసేది. లేదా భగవంతుడికి నైవేద్యం ఇచ్చేది. చాలా శ్రద్ధగా చూస్తారు. మరి నీ స్వయం దగ్గరికి వెళ్ళడానికి పైపైన చూస్తావా? లోపల లోతు చూస్తావా? లోతు
అదే తత్వం, అదే వేదాంతం. వేదమంతా కూడా అందరికీ చెప్పింది. కానీ వేదాంతానికి అందరూ వెళ్ళలేరు. వేదాంతానికి వెళ్ళాలి అనంటే ఇన్ని స్టడీలతో కానీ వెళ్ళలేరు. వేదాంతం మాట్లాడతారు. మాట్లాడితే సరిపోదండి. ఆ స్థితుల్లో నువ్వు నిలిచి ఉండగలిగే మానసిక పరిస్థితి కాదది. ఉండడమే ఉంటుంది. ఆ ఉండడాన్ని భగవాన్ స్పృశించారు. ఎవ్వరూ స్పృశించలేదు ఇప్పటి వరకు. మిగతా వాళ్ళందరూ మానసిక పరిస్థితులు తెలియచేశారు. అందుకే భగవాన్‌కి అంత వెయిట్ ఉంది. వేరే అంటే మహాత్ములు బోలెడమంది ఉన్నారు. కానీ వాళ్ళు మనకు తెలియబడరు. వాళ్ళు ఔటర్‌కి రారు. ఔటర్‌కొచ్చిన డెప్త్ మహాత్ముల్లో కూడా అందరూ కూడా అంత ఆ డెప్త్‌లో చెప్పలేదనే అనిపిస్తుంది. రామతీర్థుడు ఇంక భగవాన్ కంటే కూడా డెప్త్ చెప్పగలిగాడు. అర్థం కాదది. ఇంకా భగవానే అర్థమవుతాడు. రామతీర్థుడు అసలు అర్థం కాడు. చాలా మేము సండే క్లాస్ రామతీర్థుడు చెప్తాం కదా! ఆ చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు నేను రామతీర్థుడు చదివినప్పుడు ఆయన నేను నీటిని కౌగిలించుకున్నానన్నాడు. బుర్ర గోకేసుకున్నాను నేను. ఏంటండి నీటిని కౌగిలించుకున్నాడు ఈయన? మీరింకా ఏదో గాలిని కౌగిలించుకున్నారంటే ఏదో స్పర్శ ఏదో చెప్తారు కొంచెం. సో, ఒక పర్వత శ్రేణిని కౌగిలించుకున్నాను. ఒక ఆకాశాన్ని కౌగిలించుకున్నాను. ఇదే చెప్పేవాడాయన. ఆయన పద్యాల్లో. నాకర్థమయ్యేది కాదు. ఎన్నాళ్ళో పట్టింది. ఆ సూక్ష్మత వస్తే తప్పించి మనకు అర్థం కాలేదు. ఆ సూక్ష్మత వచ్చిన తర్వాత అప్పుడు మన స్థితులు మారిన తర్వాత ఈ స్థూలం తగ్గిపోయి ఆ సూక్ష్మతకొచ్చినప్పుడు ఇది వీళ్ళు అందుకే వీళ్ళు హిమాలయాల్లో ఇలా టచ్ చేస్తున్నారు దీన్ని. ఈ స్థూలమైన మనుషులందరి నుంచి ఔటర్‌కి వెళ్ళిపోయి ఉండలేరు ఇంకా. ట్రై చేసేవాళ్ళు వేరు. మళ్ళీ హిమాలయస్‌లో ట్రై చేసేవాళ్ళు వేరు. వాళ్ళందరూ స్థూలంలోనే ఉన్నారు. అప్పుడు తెలిసింది. అగస్త్య మహాముని 1400 సంవత్సరాలు ఈ ఈ పంచభూతాలన్నింటిని ఎందుకు స్పృశించాడు అనేది అప్పుడే అర్థమైంది. మునులు, మహర్షులు అందరూ కూడా ఏమేమి స్పృశించారు. నీటిని కౌగిలించుకునేంత మానసిక పరిస్థితి అనకూడదు దాన్ని. నీటిని కౌగిలించుకోగలిగారు అంటే ఆ సూక్ష్మతతో ఆ నీటిని కౌగిలించుకున్నారు. అంటే ఆ సూక్ష్మతతో దానికున్న సూక్ష్మతని టచ్ అయ్యారు. సో, అప్పుడు ఈ శరీరము కూడా వాళ్ళందుకే 300 సంవత్సరాలు, 200 సంవత్సరాలు బతికేసిన వాళ్ళున్నారు. అంతకుముందు వాళ్ళు ఈ రీసెర్చ్‌లో ఉన్న వాళ్ళు బతకలేరు. కానీ ఇప్పుడు దాన్ని పట్టుకుని ఇంకా బతికిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళెందుకు ఇంకా బతుకుతుందంటే సాధనకి ఈ శరీరాన్ని ఉంచుకుంటున్నారు. ఉంచుకుని ఆ సూక్ష్మతలో ఆ హైయెస్ట్‌కెళ్ళే వరకు ఈ శరీరాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారు. అంత లోతు స్థితులున్నాయి. అంత లోతు స్థితుల్ని మనం గుర్తించలేని మానసిక పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకని? మనసుతో ఉన్నాం కాబట్టి. స్వరూప స్థితిలో గుర్తించగలుగుతారు ఇవన్నీ. ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే ఇదంతా స్వరూప స్థితి. అందుకే నేను ఓంకారం నోటితో పలకడం కాదు, దాన్ని పట్టుకోవడం అని చెప్తాను. ఎవ్వరు అడగండి ఓంకారం ఎలా పలకాలో నా వాయిస్ తీసేసుకుని, రికార్డ్ చేసేసుకుని దాన్నే అది అవ్వదు. దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అది అవ్వదు అందుకే. అందుకే నాకు భయం లేదు.
ఓకే. చెప్తాను. నాకు చెప్పాలి, తెలియాలి, తెలిసింది కాబట్టి నేను చెప్తాను. ఓకే. ప్రాక్టీస్ చేస్తావా? చేసుకో అయితే. కానీ ఇలా చేస్తే కాదు. ఓంకారాన్ని పట్టుకో. అంటే ఎలా పట్టుకోవాలండి అని అడుగుతాడు. మరి అది సాధన. మరి అది సాధన. మేము పిచ్చోళ్ళమేంటండి? ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా దాంతోటే ఉన్నామింకా. సో, దాన్ని పట్టుకుని దాన్ని కౌగిలించుకోగలగాలి. మరి సౌండ్, అర్రె నాయనా! ఈ సౌండ్ స్థూలంలో నీ నీ చెవులతో వింటున్నావు. కాబట్టి ఆ హైయెస్ట్ స్థితిలో, ఆ హైయెస్ట్ స్థితికి వెళ్ళడానికి నువ్వు ఈ స్థూలం నుంచే వెళ్తావు కానీ, ఈ స్థూల బుద్ధిని వదలకుండా నువ్వు వెళ్ళలేవు అని చెప్తున్నాను నేను. ఆ స్వరూప స్థితిలో నిలిచి ఉండడము అనేది జరగకుండా ఇదేమీ జరగదు. ఓకే. కాబట్టి ఆ స్వరూప స్థితిలో సుఖదుఖాలు గాని, ద్వంద్వాలు కానీ లేవు. ఇంద్రియాల యొక్క అనుభవం లేదు. ఇంద్రియాల అనుభవించే మానసిక స్థితులే సుఖదుఖాలు కాబట్టి, ఆ సుఖదుఖాలు రెండింట్లో ఆ తీసేస్తే చిదాకాశము, చిత్తాకాశము, భూతాకాశము అన్ని ఆకాశాలే. కానీ స్వయం ఆ ఆకాశ స్థితి కూడా దాటేసిన స్థితిలో స్వయం ఉంది. అది నువ్వు. అంతవరకు చెప్దాం. అందుకే ఇంకొద్దిగా కంప్లీట్ చేసేస్తాను. లేకపోతే స్వరూప స్థితి అనుభవంలో లోటు, వెలితి ఉండవు. అది పూర్ణత్వం. సంసార అనుభవంలో ఎంత ఉన్నా వెలితి అనుభవానికి వస్తూ ఉంటుంది. స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు భయం కాని, బెంగ కాని ఏమి ఉండదు. అభద్రత కూడా ఉండదు. అది అభయ స్థానం. సంసారంలో అభద్రత, కాలము ప్రముఖ స్థానాన్ని ఇస్తోంది కాబట్టి, అలాగే స్వరూప స్థితిలో అహంకారము, కర్తృత్వ, భోక్తృత్వాలు ఏమీ లేవు. సంసారంలో అహంకారము, కర్తృత్వ, భోక్తృత్వము, వ్యక్తి భావన అన్నీ ఉన్నాయి. స్వరూపంలో వ్యక్తిత్వ అతీతమైన సత్ ఉంది. ఆ సత్ దాని యందు నిలిచి ఉండడము ధ్యానం అన్నారు. ఇప్పుడు చెప్పండి, మనం చేసే ధ్యానాలన్నీ ధ్యానమా? దీన్ని చాలా మంది మహాత్ములు ఆ హైయెస్ట్ స్థితికి దాన్ని చెప్పేశారు. దాన్ని చెప్తే ఆయన ధ్యానం వద్దన్నాడండి, నేను ధ్యానం చేయను అంటాడు ఎవడు. అంటే ఇప్పుడు దేవుడు నామరూపాల్లో లేడు అని చెప్పడం కరెక్ట్. అది హేతువాదం కాదు. దేవుడే లేడు అనడం హేతువాదం అన్నారు. నువ్వు అన్ని రిసీవ్ చేసుకుంటూ లేడని ఎలా చెప్తావు? అలాగే ధ్యానము హైయెస్ట్ స్థితిలో ధ్యానము లేదు. ఆ ఉండడమే ఉందన్నారు. దాన్ని తీసుకుని ధ్యానం లేదన్నారు కాబట్టి నేను కళ్ళు మూసుకోనండి అంటే ఇటు కాకుండా చెడిపోయిన జనాలు నేను చూశాను. కాకపోతే ఆ సాధన చేసుకుంటూ మనం మన ధ్యాన స్థితిని అంటే ఏకాగ్రతని పెంచడానికి చేస్తున్నప్పుడు కొన్నాళ్ళకి ఆ ఏకాగ్రత కూడా నిలవదు. ఎందుకు? ఇక్కడ శుద్ధి లేదు కాబట్టి. అందుకే సాధన అన్ని రకాలా చేయించాలి. ఇక్కడ శుద్ధి అవ్వాలి, అక్కడ అవ్వాలి, అర్హత కావాలి, అన్నింటితో కరెక్ట్‌గా వెళ్ళాలి. మీరు ఒక ఊరెళ్తుంటే ఒక లగేజ్ తోటి కావాల్సినయన్నీ తీసుకొని ఎలా వెళ్తారో, లేతే ఏ పని చేయాలన్నా ఆ బ్యాగేజ్ తోటే ఎలా చేస్తారో, ఇక్కడ గూడా అదే ఉండాలి. కాదండి అన్నీ ఎక్కడెక్కడే ఉంటాయి, నేను కళ్ళు మూసుకుంటానంటే ఎందుకు వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇదెందుకు పూర్తి చేశానంటే, ఇంక అక్కడితో అయితే అక్కడి నుంచి మనస్సుతోటొస్తాం కాబట్టి, మీరు కొద్దిగా నేను ఆల్రెడీ ఆ టైమ్‌ని ఒక 10 మినిట్స్. అయితే ఇక్కడ అదే అహంకారం, కర్తృత్వ, భోక్తృత్వాలు ఇవన్నీ వ్యక్తి అతీతమైన స్థితిలో లేవు. వ్యక్తిగా ఉన్నాయి. ఇది మనం గుర్తిస్తే ఎక్కడైతే సుఖం, దుఃఖం ఉందో అక్కడ సంసారం ఉంది కాబట్టి అక్కడ భయం కూడా ఉంది. ఏ పని చేయాలన్నా అందుకే భయం ఉండదు. నన్నడుగుతారు, మీరు రూపాయి లేకుండా ఎలా దిగిపోతారు? లేదంటే ఏమీ లేకుండా ఎలా దిగుతారు? ఎలా చేస్తారు?
అంటే మనం చెయ్యట్లేదు కాబట్టి మనం చెయ్యట్లేదు. కాబట్టి భయం ఎందుకేస్తుంది? ఏం భయమేస్తుంది అప్పుడు? నేను చేస్తున్నానన్నప్పుడు ఇది అవ్వకపోతే నన్నేమైనా అనుకుంటారన్నప్పుడు భయం ఉంది. ఎవడు ఏమనుకుంటే మనకనవసరం అనేటప్పుడు భయమేముంది? ఏమీ లేకుండా ఆ ఏకైక స్థితిలో వర్క్ జరుగుతుంది. జరగబడుతుంది. ఒకవేళ నీకు అర్హత లేకపోతే అక్కడితో ఆగిపోతుంది. అది కూడా రిసీవ్ చేసేసుకోవాలి. అది కూడా రిసీవ్ చేసుకుంటే ఇంకక్కడితో ఏ భయమొస్తోంది అంటే నీ సాధన సరిగ్గా లేదని అర్థం. దేంట్లో భయమొస్తోంది? అంటే సాధనలోనే భయమొస్తోంది అంటే సరిగ్గా లేదని అర్థం. కాబట్టి భయము, బెంగ, బాధ లేని స్థితి అంటూ ఒకటుంది అని మనకు తెలిస్తే కదండీ! అంటూ ఒకటున్న స్థితి ఆనంద స్థితి అన్నారు. అటువంటి ఆనంద స్థితి కోసం నీ లక్ష్యం. దాన్ని ఆనందానుభూతి అనడానికి కూడా లేదు. ఎందుకంటే భూతి వచ్చిందంటే నువ్వు అనుభవించేవాడు ఒకడు, అనుభవించేది ఒకటి ఉంది. ఆ ఆనంద స్థితి అంటే మళ్ళీ స్థితి కూడా లేదు. ఆనందమే ఉంది. మళ్ళీ వచ్చిపోయేది కాదు, ఉండేది కాదు, మళ్ళీ అటు స్థితి కాదు, స్థాయిలు కాదు, ఏమీ కాదు. అది నీ స్వరూప స్థితి. అటువంటి నువ్వు ఇప్పుడు బయటికి రండి. అటువంటి నేను ఎలా ఉన్నాను? ఇది తెలిసిపోతుంది కదా! అప్పుడు మన జర్నీ ఎంత హైయెస్ట్‌లోకి వెళ్ళగలగాలి. ఈ చిల్లర విషయాలకి ఎందుకండి మనం దృష్టి పెడతాం? ఎంత చిల్లర విషయాలు. కాబట్టి ఇది మనం గుర్తిస్తే చాలు. అటువంటి మానసిక పరిస్థితి అనడానికి లేదు. అటువంటి స్థితి అనడానికి లేదు. స్వరూపము, ఆనందము అన్నారు అందుకే. స్వరూపము, ఆనందము అనేసారు. అందుకే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క స్థాయిలో చెప్పారు. సో, మనం వాడేసుకుంటూ ఉంటాం. రకరకాలుగా చెత్త చెత్త కింద వాడేస్తాం. ఆ వర్డ్స్‌ని పట్టుకొచ్చి ఇందులో కలిపేస్తాం. ఈ వర్డ్స్‌ని పట్టుకొచ్చి ఇందులో కలిపేస్తాము. ఈ రాంగ్ వర్డ్స్ వాడేస్తాము. దాన్ని రైట్ చేసేవాడే లేడు అసల. మన ఇష్టం వచ్చినట్టు కలగాబలగం చేసేసి, దేన్ని దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా అనుభవించలేని మానసిక పరిస్థితికి మనిషొక్కడే వెళ్ళాడు. ఏ ప్రాణి వెళ్ళలేదు. ప్రతి ప్రాణి యాజ్ ఇట్ ఈజ్‌గా అనుభవిస్తోంది. ఈ కలగోరు గంపలాగా ఎలా అయితే తినేస్తున్నామో, కలగోరు గంపలా దీని నిండా పోసేసుకుంటున్నాం కాబట్టి, అంత ఈజీ అవ్వట్లేదు ఈ మైండ్ నుంచి శుద్ధవ్వడం. అందుకే వన్నెస్‌కొచ్చేస్తే కానీ అది అర్థం కాదు. ఓకే. కాబట్టి మీ స్వరూప స్థితి స్వయం ఉన్నప్పుడు దాని గురించి నేను వివరించి చెప్పేసాను కాబట్టి, మీ స్వరూపం అంటే ఇది అని తెలిసింది. నేను స్వరూపం, స్వరూపం అన్నప్పుడల్లా మీరు దాంట్లోకొచ్చేయాలి. ఇప్పుడు స్వరూపం అనగానే ఇది నాది లేదు. ఆ స్వరూపం ఉంది అంతే. దాంట్లో ఇంకేమీ లేదు. సో, అక్కడికొచ్చేయాలి. ఇంకోటేదైనా ఉంది అనంటే నువ్వు ఇంకా స్వరూపంలో లేవు. అంతే అయిపోయింది. అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా గుర్తుపెట్టుకుంటే అది కరెక్ట్. ఓకే. అదే ఆయన చెప్పాడు. ఆజ్యదారయ అంటే శ్రోతసా సమం, సరళ చింతనం, విరళతాపరం. దాన్ని దాన్ని మీకు నదీ ప్రవాహంలో పోలిక చెప్పామంతే. నది ఎప్పుడూ ఆగదు. జర్నీ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి సాధనలో మనం జర్నీ చేయాలా? ఆగుతామా? చేస్తూనే ఉంటాం. ఓకే. మరి ఇంకెప్పుడు ఆగుతామండి? అది మీ చేతుల్లో ఉంది. మా చేతుల్లో లేదు. మీ చేతుల్లో ఉంది. సో, నేను తొందరగా సంపాదించేసుకొని, తొందరగా సెటిల్ అయిపోయి, రిలాక్స్‌డ్‌గా కూర్చుందామని మీరు గబగబా అన్నీ చేసేసుకోవట్లే. ఇటు జర్నీ చేసేటప్పుడు కూడా అలాగే చేసుకోవాలి. ఓకే. అది టోటల్‌గా పద్యం. పద్యం చెప్పండి. ఆజ్యధారయ స్రోతసా సమం సరళ చింతనం విరళతపరం.